రాజధానిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఇక అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన రాజధాని అని స్పష్టం చేశారు. ఇప్పటికే అమరావతి అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. గతంలో అమరావతిపై జగన్ చూపిన ద్వంద్వ వైఖరి వల్లే 2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జగన్ తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఉనికిని కోల్పోతారని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాల వల్లే ఆయన పార్టీ ఉనికి కూడా చాటుకోలేకుండా 11 సీట్లకు పరిమితం కావడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా అమరావతి మీద దృష్టి పెట్టి ఇప్పటికే అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 12,000 కోట్ల రూపాయలు సెంట్రల్ ఎయిడ్ కూడా తీసుకొని రావడం జరిగింది. ప్రతి నెల సుమారుగా 600-700 కోట్ల రూపాయలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పక్కలు జరుగుతూ ఉంటే ఈరోజు ప్రజలను తప్పుదారి పట్టించే పనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకొని వస్తున్నారు. ఈరోజు కొన్ని పత్రికల్లో చూస్తే విజయవాడని మళ్ళా చెప్తా ఉన్నారు. ఒకసారి ఇంకిత జ్ఞానం ఉండే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా ఒకసారి గ్రహించాలా, ఇది 5.5 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయము. రాజధాని అనేది లేకుండా గత 5 సంవత్సరాలు పరిపాలించి పార్టీకి పుట్టగతులు లేకుండా చేసుకునే పరిస్థితి నుంచి ఇంకా దిగజారే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఒకసారి వాళ్ళు ఆత్మపరిశోధన చేసుకోవాలి. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, అమరావతి అనేది ఏదైతే ఉందో దానికి చట్టబద్ధత కల్పించాం. ఈరోజు రాజ్యసభలో, లోక్సభలో, అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టి రాజ్యాంగబద్ధంగా అమరావతిని మేము రాజధానిగా ఎన్నుకోవడం, అలాగే అది ప్రెసిడెంట్ దగ్గర కూడా ఆమోదయోగ్యం కావడం జరిగింది. అలాంటప్పుడు ఇంకా ఇలాంటి తొందరపాటు మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు ఏమటుకు హర్షించరు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే అమరావతి ఆంధ్రుల యొక్క జీవనాడి రాజధాని